నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి. ఏది ఏమైనా తట్టుకోవాలి. అవసరమైతే దానికోసం తలపడాలి. గెలుపు ఓటములను వీలైనంత ప్రయత్నించాలి. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి. నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. కష్టాలు చూసి వెనక్కి తగ్గితే భయం నీ జీవితాన్ని నడిపిస్తుంది. అదే ధైర్యంగా ముందుకు వెళ్తే నీ గమ్యం కూడా నీకోసం దారి మార్చుకుంటుంది. మిత్రమా, 2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చెయ్యగలనని ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేనేమో అన్న అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోండి. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు మిత్రమా. నిన్ను విమర్శించిన వారిని ప్రతివిమర్శ చేసి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. అది వాళ్ళ ఆత్మవిమర్శకే వదిలేయి. ఎందుకంటే ఏదో ఒకరోజు అలాంటి సందర్భం వాళ్ళకి ఎదురుపడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీ బాధ విలువేంటో, నీ కన్నీటి బరువెంతో. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. చివరి వరకు పోరాడే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది మిత్రమా. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు. అలాగే ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవిలా కాకపోయినా బాధపడేవిలా ఉండకూడదు. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారు ఎవరో, మనల్ని ముంచేసేవారు ఎవరో, మన వెంట ఉండేవారు ఎవరో, మన వెన్ను విరిచిపోయేవారు ఎవరో, మన కోసం ఆరాటపడేవారు ఎవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అవసరం తీరాకే మాటలు మారుతాయి. కోపాలు పెరిగిపోతాయి. గొడవలు ప్రారంభమవుతాయి. వ్యక్తిత్వాలు మారుతాయి. మనసులు నచ్చుకుంటాయి. మనస్పర్ధలు మొదలవుతాయి. బంధాలు బలహీనపడతాయి. ప్రేమలు దూరం అవుతాయి. మనుషుల్ని దూరం చేస్తారు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు.
ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. సహనం, ఓర్పు జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇవి కోల్పోయిన వ్యక్తి విలువైన బంధాలకు, బంధుత్వాలకు దూరమైపోతారు. మాట అనేసి కోపంలో అన్నాను, బాధలో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంలోనే మనసులోని నిజమైన మాట